శ్రమ పడాల్సి వస్తుందో కన్నయ్యకి. చూడు, మనం ఎంత కష్టపడ్డా సరే ఈ కుండకి వేసిన ముడి విప్పలేం. అమ్మ వేసిన ముడి విప్పడం అసంభవం. అయితే ఒక్కటే ఉపాయం, మనం కుండ పగలగొట్టి వెన్న తినడమే. వద్దొద్దు, ఇప్పుడంత సమయం లేదు. అమ్మ దూడలను పట్టేసుకుంది, వాటిని మళ్ళీ కట్టేస్తుంది. కానీ ఇంత త్వరగానా? దూడల కడుపు నిండుతుందా? ఇవాళ ఆకలితోనే వెళ్లాల్సి వస్తుందనుకుంటా. అంతగా విచారించకండి, మన స్నేహితుడు ఇంకొకరు బయటే ఉన్నారు, తను చూసుకుంటాడులే. అరే, ఉండు, నీ సంగతి చెప్తాను. పో. అరే, నా కుండల్ని విరక్కొడతావా ఏంటి? వెళ్ళిపో. అరే, ఏం చేసావు నువ్వు అసలు? మరి ఇప్పుడు వెన్నని ఎలా తీసుకువెళ్ళను వ్యాపారి దగ్గరికి? అరే నారాయణ, కాపాడు తండ్రి, కింద పడిపోకుండా చూడు. ఇంత త్వరగా అయిపోయిందా? కడుపు నిండినా ఇంకా తృప్తిగా లేదు. నా కడుపు అయితే నిండిపోయింది. నాది కూడా. నాకు కూడా నాకైతే ఎప్పుడో నిండిపోయింది. నువ్వేం చింతించకు సుబలా, ఇంకా 9 కుండలు మిగిలే ఉన్నాయి, నువ్వు కూడా తీసుకో. హే నారాయణ, ఇంకో కొండ మీద తన దృష్టి పడకుండా చూడు. ఎవరితో తప్పించుకోవాలో వాళ్లతోనే కాపలా కాయిస్తున్నావా కస్తూరి? అయిపోయింది, ఈ కుండ కూడా ఖాళీ. ఇంకా వ్యాపారి గారికి ఏమి ఇవ్వగలను నేను? తనని ఆపాల్సిందే, ఎక్కువైపోయింది. భగవంతుడు ఎదురుగానే ఉన్నారు, వాళ్ళు చేసిన వెన్న తింటున్నారు. ఇక వాళ్ళిద్దరిని చూడండి, అనవసర పనుల్లో మునిగిపోయున్నారు. ఇదే కదా ఆ మాయాజాలం. దీనిలోంచి ముక్తినివ్వడానికే స్వామి ఈ లీలలను చేస్తున్నాడు. ఒక్క క్షణం ఈ లాభాన్ని, మిగతా వికారాలన్నింటినీ మరచి సంపూర్ణ మనస్సుతో స్వామి భక్తిలో మునిగిపోతే వీళ్లకు స్వయంగా వీరి ఇళ్లలో భగవానుడున్నాడన్న విషయము అర్థమవుతుంది. ఇది చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ఈ మట్టి కుండ వెన్నలో కస్తూరి ఏదో కలిపినట్లుంది. ఇదిగో, నువ్వు కూడా తీసుకో సఖా.
తిను సఖా. లోపల ఎవరున్నారు? త్వరగా తిను సఖా, సులక్షణ పిన్ని వచ్చేస్తుంది. నువ్వెందుకు తినడం లేదు? అయ్యో నారాయణ, ఇదంతా ఎందుకు చేసావు? సర్వనాశనం అయిపోయాను నేను. భయపడనవసరం లేదు, వెన్న తిను. సులక్షణ పిన్ని చాలా మంచిది, తనేమీ అనదులే. ఎందుకు అనకుండా ఉంటాను? మిగతా గోపిక లీలలో వెన్న దొంగలించి నువ్వు తప్పించుకున్నావు, కానీ నా నుండి తప్పించుకోలేవు. చెవు పట్టుకొని తిన్నగా యశోద గారి ఇంటికి తీసుకెళ్తాను. అలాగే కఠినమైన దండని ఇప్పిస్తాను నీకు. అయ్యో, మొత్తం వెన్న తినేసావు నువ్వు, కానీ వ్యాపారి గారికి ఏమి ఇవ్వను నేను. ఎందుకు ఏడుస్తున్నావు సులక్షణ పిన్ని? ఈ వెన్న వ్యాపారికి ఇవ్వలేదు, మంచిదయ్యింది. మంచి పని ఎందుకు? అసలు రుచే లేదు. నువ్వే స్వయంగా చూసావు, వానర మహారాజు కూడా తినలేదుగా. ఒకటి మొత్తం వెన్నంతా తినేసావు, పైగా రుచిగా లేదంటున్నావా? రుచి లేదనడం లేదు పిన్ని, కానీ ఏదో తక్కువగా ఉంది. కావాలంటే నువ్వే స్వయంగా రుచి చూసి చెప్పు. లేదు, తక్కువ ఏమీ లేదు. నేను చేసిన వెన్న చాలా బాగుంది. ఒక్కసారి నా చేతులతో తిని చూడండి. ఎంత రుచిగా ఉందంటే పూర్తిగా తినేశాను నేను. ఇంకొంచెమే మిగిలింది, రుచి చూస్తావా? రుచిగానే ఉంది కదా వెన్న, ఏం తక్కువైంది? ప్రేమ ఇంకా స్నేహం. మీ కళ్ళలో ప్రేమ చిలికించి ఆ లోటును కూడా తీర్చేశారు. ఏమన్నావు నువ్వు? ఈ వెన్నలో ఏదో కలిపానా? కానీ నేను ఇందులో ఏమీ కలపలేదు. కలిపావు కదా, నీ హృదయంలో ఉన్న మొత్తం ప్రేమ. నీ కన్నయ్య కోసం. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? వెన్న మొత్తం తినేశాను, ఇక మిగిలింది కూడా తీసుకువెళ్తాను. అన్నకు కూడా తినిపించాలి కదా, తీసుకెళ్ళనా? అడగడం ఎందుకు? ఇదంతా నీదే కదా. ఆకు, ఇదిగో రుచి చూడు. ఈ ముద్దలో నీకేమీ తక్కువ అనిపించదులే. ఇంత ప్రేమగా నాకైతే ఎన్నడూ తినిపించలేదమ్మా. ఇప్పుడు చాలా బాగుంది పిన్ని. కొంచెం అన్నకు కూడా తీసుకెళ్ళనా? హాహా, ఇప్పుడే తెస్తాను. మరిక వెళ్ళనా?
ఆగు కన్నయ్య. ఇంక వెళ్ళు. కన్నయ్య, అమ్మ ఎవరిని చూస్తున్నావు? ఇప్పుడు ఇక్కడే ఎటు వెళ్ళిపోయాడు? వెన్న మొత్తం తినేశాను. ఇక మిగిలింది కూడా తీసుకువెళ్ళిపోతాను. నేను అనుకున్నది కన్నయ్య వస్తాడు, కొంచెం వెన్న తింటాడు, తర్వాత వెళ్ళిపోతాడని. కానీ తను మొత్తం వెన్న ఖాళీ చేసేశాడు. ఇదేమి చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఇది దొంగతనమే. యశోద వదిన ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇంత బీభత్సం, ఇంత హాని, ఇదేమీ మామూలు విషయం కాదు. యశోద గారు దీనికి ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాల్సిందే.